రహీం భాయ్ ఎందుకు ఇలా ఉన్నావు అని గంగూతో అడగడంతో గంగు కమాటిపురాలో ఎలక్షన్ ఉంది, నేను కానీ గెలిస్తే కమాటిపురాకి ప్రెసిడెంట్ అవ్వచ్చు, కానీ నాకు అగేన్స్ట్ గా రజియా ఉంది అని అంటుంది. దానికి రహీం భాయ్ ఏమి టెన్షన్ పడద్దు, నువ్వే గెలుస్తావు అని అంటాడు. దానికి గంగు నవ్వుతూ ఎలక్షన్ గెలవాలంటే చాలా డబ్బు కావాలి అని అంటుంది. దానికి రహీం భాయ్ ఎంత కావాలి అంటే దానికి గంగు వద్దు అని అంటుంది. దాంతో రహీం భాయ్ సరే అప్పుగా పెట్టుకొని దగ్గర ఉన్నప్పుడు తిరిగి ఇచ్చేద్దులే అని అంటాడు. అప్పుడే గంగు ఇది కాకుండా వేరేదేమైనా అడగనా అన్నా అని అంటే దానికి రహీం అడుగు అని అంటాడు. దాంతో గంగు రహీంతో కమాటిపురాలో మీరు చేస్తున్న మద్యం బిజినెస్ నేనే హ్యాండిల్ చేస్తాను, ఎందుకంటే అందరూ తాగి మా దగ్గరికే కదా వస్తారు, అదే మందు మా దగ్గర దొరికితే మేము రూపాయి సంపాదించుకుంటాము అని అంటుంది. అప్పుడే రహీం భాయ్ కొంచెం కోపంతో నేను నా చెల్లి దగ్గర మందు అమ్మించాలా అని అంటాడు. ఆ తర్వాత రహీం భాయ్ పాయసం చాలా బాగుంది అని చెప్పి వెళ్ళిపోబోతుంటే అప్పుడే గంగు లేసి అన్నా నేను చేసేది తప్పుడు పని కాదు, నేను కానీ ప్రెసిడెంట్ అయితే కమాటిపురాలోని ప్రతి ఒక్క మహిళ జీవితం బాగుపడుతుంది, నేను ప్రెసిడెంట్ గా గెలిస్తే వాళ్ళ కోసం వాళ్ళ జీవితాల కోసం ఏదో ఒకటి చేస్తాను, అదే కానీ రజియా అక్కడ ప్రెసిడెంట్ అయితే వాళ్ళ జీవితాలని ఇంకా దారుణంగా మార్చేస్తుంది అని అంటుంది. దానికి రహీం భాయ్ తన మందు బిజినెస్ లో గంగూని 20% పార్ట్నర్ లాగా చేర్చుకుంటాడు. ఆమెకి ఒక కార్ ని గిఫ్ట్ గా ఇచ్చి కొత్త బిజినెస్ కొత్త బండి తీసుకుని వెళ్ళు అని అంటాడు. అలాగే రహీం భాయ్ గంగూతో కార్డ్స్ కూడా చేపించుకో, దానిపైన గంగూ బాయ్ మాఫియా క్వీన్ అని రాపించుకో అని అంటాడు. ఆ తర్వాత గంగు ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవడానికి పార్ట్ 9 అని కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.